బయట గోడల మీద చేస్తారు కదా, అట్లా పోస్ట్ క్రియేట్ చేస్తాడు. ఆ పోస్ట్ అనేది మూవీ పోస్టర్ తయారు చేస్తారు. ఈ మూవీ పోస్టర్ తయారు చేయడంలోనే అతనికి నిఖిల్ అనే ఫ్రెండ్ కూడా అతనికి సహకరించాడు. ఈ పోస్టర్ తయారు చేసిన తర్వాత దానికి ఒక లింక్ తయారు చేస్తారు. ఒక పోస్టర్ తయారు చేస్తారు, దానికి ఒక లింక్ తయారు చేస్తారు. లింక్ డౌన్లోడింగ్ ఉంటుంది. స్ట్రీమింగ్ లింక్ ఒకటి, డౌన్లోడింగ్. నువ్వు ఉట్టి చూడాలంటే స్ట్రీమింగ్ లింక్ క్లిక్ చేయాలి, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ లింక్ క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత సెటప్ అయిన తర్వాత అప్పుడు పోస్ట్ చేసేస్తారు, అప్పుడు పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేయడం అనేది దెన్ కంటెంట్ ఈజ్ విజిబుల్ ఇన్ ద వెబ్సైట్. అప్పుడు ఇదంతా బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత అప్పుడు నీకు బొమ్మకు రెడీ ఉంటుంది నీకు చూడడానికి. దిస్ ఈజ్ హౌ ద ఐబొమ్మ బ్యాక్గ్రౌండ్లో జరిగేది. నెక్స్ట్ దెన్ ఇప్పుడు ఐబొమ్మలో ఒక సినిమా అట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో జరిగి పోస్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీవో నేను యూజర్, ఇది కాదు అదే పెట్టు, యూజర్ యాక్సెస్ చేయడానికి పోయినప్పుడు యూజర్ విజిట్ చేస్తాడు ఐబొమ్మని విజిట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా దాని వెనుక ఒక రీడైరెక్ట్ స్క్రిప్ట్ అని ఉంటుంది. స్క్రిప్ట్ అంటే సాఫ్ట్వేర్, అది కూడా రీడైరెక్ట్ స్క్రిప్ట్ రీడైరెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? రీడైరెక్ట్ చేసి ఎక్కడ చూస్తుంది? ఆ చూసే పర్సన్ యూజర్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అంటే ఆ రూమ్లోకి తీసుకెళ్తుంది, నేను ఆ యొక్క విండోస్ తీసుకెళ్తుంది. దాని తర్వాత కంపల్సరీ ఇక్కడ చూడాల్సిందే నువ్వు గేమింగ్ అండ్ తర్వాత బెట్టింగ్ యాప్స్ యొక్క వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్లు ఉండే రూమ్లోకి విండోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ యూజరు సినిమా చూడకన్నా ముందు మధ్యలో కూడా కంపల్సరీగా ఇవి చూడాల్సిందే. ఇవి చూసినప్పుడే ఇక్కడ ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. కొన్ని లక్షల మంది వేల మంది చూస్తున్నప్పుడు అందరూ ఈ దానికి తోయబడతారు. ఈ దానికి తోయబడిన తర్వాత ఈ దానికి తోయబడిన ట్రాఫిక్ని బట్టి అప్పుడు ఈ ట్రాఫిక్ వాళ్ళు, ఈ గేమింగ్ సైట్ వాళ్ళు ఇతనికి పేమెంట్ అనేది ఇంతమంది 1,00,000 మంది చూస్తున్నారు ఈ సినిమాని అంటే 1,00,000 మంది ట్రాఫిక్ వచ్చింది, 1,00,000 మందికి పర్సన్కి ఇంత అని వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు. సో అది ఈ యొక్క యాడ్ క్యాష్, యాడ్స్టెరా అనే ఈ యొక్క అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఉంటాయి. ఈ అడ్వర్టైజింగ్ కంపెనీస్ పే చేస్తాయి. ఇవి వీళ్ళకి పే చేస్తారు. ఈ కంపెనీస్ అన్ని కలిపి మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ యాడ్బుల్ కంపెనీ ఈజ్ హీజ్ కంపెనీ, ఇమ్మండి రవి కంపెనీ. ఇది అక్కడ నుంచి గేమింగ్ నుంచి యాడ్ క్యాష్కి ఆర్ యాడ్స్టెరాకి పోయి అక్కడ నుంచి మళ్ళీ ఇతని గేమింగ్ కంపెనీకి వస్తుంది. యాడ్బుల్ అనేది యాడ్ కంపెనీ అనేది, ఈ కంపెనీకి ఇతనికి డబ్బులు వస్తాయి. ఇది అంతా యూఎస్డిటీ రూపంలో వస్తాయి. యూఎస్డిటీ నుంచి డైరెక్ట్గా మళ్ళీ రవి యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. దిస్ ఈజ్ హౌ ఈ గెట్స్ ద మనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు సినిమా చూడడానికి యూజర్ పోయినప్పుడు డైరెక్ట్గా ఫస్టే నిన్ను ఇక్కడ గేమింగ్ సైట్కి తీసుకెళ్తాను. ఫస్ట్ గేమింగ్ సైట్కి లేదా బెట్టింగ్ యాప్స్ ఉన్నదానికి నీవు చూడాల్సిందే. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఉన్నప్పుడు నీవు అక్కడ టెంప్ట్ అయ్యి చాలామంది బెట్టింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు, కొంతమంది గేమింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ డబ్బులు లాస్ అవుతారు, కొంతమంది ఇంకా ఎన్నో అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ ఈ రిసీవ్స్ ద యూఎస్డిటీ. ఆ యూఎస్డిటీలో ఉన్న మనీని మళ్ళీ ఇండియన్ అకౌంట్స్లోకి మార్చుకొని ఇండియన్ కరెన్సీ లోపల, ఫియస్ట్ కరెన్సీ లోపల మార్చుకుంటాడు. దిస్ ఈజ్ హౌ హీ జనరేట్స్ ద మనీ. దిస్ ఈజ్ హౌ హీ గెట్స్ ద మనీ. This is owned by him, and this entire script is owned by him, and he says that I don't own anything, but we have every evidence and we have all the digital evidence to see his complicity in every point of time. Okay, next. ఇంకోటి ఉందిగా, సేమ్ అది ఇది ఒకటే. ఓకే, దిస్ ఈజ్ ఇన్ three ways, in many ways he gets the money. So ilaga manaku impact of the government and public endi, government losing tax money from movie tickets bookings, and public diverting illegal betting apps. Public all traffic anta mal illegal betting apps ki tarvata gaming apps ki vellipotaru, causing thousands of crores of financial losses to the public, and many fall into debt. Many commit suicide also. Site forces user to install malicious APKs that may steal your user's personal and banking data.
నువ్వు సైట్లోకి పోతున్నప్పుడే నువ్వు అగ్రి కొడుతున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రి కొడుతున్నప్పుడే నీ యొక్క డేటా అంతా స్టోర్ అయిపోతుంది. అందుకే అతను నా దగ్గర చాలా మంది డేటా ఉంది అని ఒక థ్రెటనింగ్ వర్డ్ కూడా ఉపయోగించాడు. అది సో స్టోలెన్ డేటా వాజ్ సోల్డ్ అండ్ లెటర్ యూజ్ బై సైబర్ స్కామ్స్టర్స్. ఆ డేటా అంతా సైబర్ స్కామ్స్టర్కి ఉపయోగించుకోవచ్చు. ఆ డేటా నుంచి మళ్ళీ మనీ సంపాదించుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఎంటైర్ ద ప్రాసెస్ బిహైండ్ ఫ్రంట్ అండ్ హౌ ఈ ఎర్న్స్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ ట్రాఫిక్. అది యా 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 లైట్ అంట లైట్ ఇది అయిపోయింది. నేను యా యా ఇప్పుడు మీది క్వశ్చన్ ఏంటి? పైరసీలో ఇక యాక్చువల్గా మూవీ రూల్స్ అని డిఫరెంట్ పైరసీస్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. వాటి నుంచి తీసుకోవచ్చు. వాటి నుంచి తీసుకున్న కంటెంట్ బాగలేకపోతే కూడా ఇతని దగ్గర ఈ హ్యాస్ అ సాఫ్ట్వేర్ టు ఎన్హాన్స్ ద రిజల్యూషన్, ఎన్హాన్స్ ద క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ. అండ్ ఆల్మోస్ట్ ఆ పైరసీ చేసిన అంటే డిఫరెంట్ ప్లేసెస్లో దొరుకుతున్నాయి. ఇది డార్క్ వెబ్లో దొరుకుతున్నాయి. తర్వాత ఇప్పుడు ఎవరైనా సినిమా సెల్ ఫోన్ పెట్టుకొని థియేటర్లో తీసుకొని అది అనానిమస్ అకౌంట్స్, అనానిమస్ యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ యాప్లో నీకు అప్పుడప్పుడే డిలీట్ చేయొచ్చు, ఒకసారి కొట్టిన తర్వాత డిలీట్ చేయొచ్చు. సో టెలిగ్రామ్ యాప్లో నువ్వు అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. టెలిగ్రామ్ యాప్లో నుంచి వాళ్ళు తీసుకొని దాన్ని ఎన్హాన్స్ చేసి దీంట్లో ఇతని యొక్క పోస్టర్ రిజిస్టర్ తయారు చేసి ఇతను ఒక మాల్ టైప్లో పెట్టుకున్నాడు. అది ఏది నో ఇతను నేను ఎస్ డైరెక్ట్గా చేయడం కాదు. ఆల్రెడీ ఒక పైరసీ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేసి నీవు షాప్లో పెట్టుకున్నావంటే యాజ్ గుడ్ యాజ్ దస్ పైరసీ. సొంతంగా చేయాల్సిన పర్సన్ అవసరం లేదు దీనికి. ఇంకా సొంతంగా ఏంటంటే సొంతంగా చేస్తే కష్టపడాల్సిన అవసరం లేదు. అంత రెడీగా ఉన్న దాన్ని మొత్తం ఇంకా పైరసీ చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉంది ఏంటి, నీది షాపు, నీ షాపులో డ్రగ్స్ అమ్ముతున్నావు, తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ అమ్ముతున్నావు, ఇక్కడ గాంజా అమ్ముతున్నావు, తర్వాత ఇక్కడ అన్ని దొంగ సిమ్ కార్డులు అమ్ముతున్నావు అంటే నేనేం పైరసీ చేయలేదు అని అంటే నేనేం నాది ఓన్లీ షాప్ మాత్రమే, కంటెంట్ నాది కాదు అంటే ఎట్లా? పైరసీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అది అనానిమస్, పైరసీ చేయడము అనానిమస్. ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేసి కంటెంట్ పెట్టవచ్చు. పైరసీ ఎన్ని రకాలుగా జరుగుతుంది. ఎట్లా అంటే సినిమా డైరెక్ట్గా సినిమాలో కూర్చొని దాన్ని స్ట్రీమింగ్ తీసుకొని రికార్డ్ చేయడము, లేకపోతే డైరెక్ట్గా అవుతున్నప్పుడు టోటల్గా సాఫ్ట్వేర్ని హ్యాక్ చేసి చేయడము, అట్లా జరుగుతున్నాయి. ఉండొచ్చు దెర్ ఇస్ నో. ఇతనికి ఇంతవరకు అయితే లింక్స్ ఇంకా బయటపడలేదు, ఎవరికి డైరెక్ట్గా అయితే లింక్ లేరు. లేదు ఇది ఎన్హాన్స్ చేస్తున్నాడు కదా, ఇతన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. దాన్ని క్వాలిటీని చాలా చీప్గా ఉన్న క్వాలిటీని మళ్ళీ ఎన్హాన్స్ చేసి పోస్టర్ వేసి ఈజ్ రిలీజింగ్ అగైన్ ఇన్ హిజ్ ఓన్ ఐబప్పం. నో 20 మంది టీం ఉందని ఎవరు చెప్పలేదు. ఈజ్ ఆ టోటల్ అవుట్ సోర్స్ చేసుకుంటూ ఎన్హాన్స్ చేయడానికి ఎక్కడో ఉన్న కరేబియన్ ఐలాండ్స్లో ఉన్న వాళ్ళ టీం ఉంటుందంట. అంటే ఈయన టీం కాదు, అది ఎవరికైనా చేస్తారు వాళ్ళు. ఇట్స్ అ పైరసీ, దాన్ని ఎన్హాన్స్ చేసి ఇస్తారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండొచ్చు కరేబియన్ ఐలాండ్స్లో. తర్వాత ఇతని యొక్క సర్వర్స్ అన్నీ ఇక్కడ లేవు, ఎక్కడ నెదర్లాండ్స్లో, తర్వాత న్యూజిలాండ్లో, తర్వాత స్విట్జర్లాండ్లో ఉన్నాయి. ఈ వైరస్ కస్టలో మేము ఇదే ఎస్టాబ్లిష్ చేశాము. అతని యొక్క టోటల్ సర్క్యూట్ అతను ఎలా తీసుకొచ్చి ఎలా దీంట్లో యూజ్ చేస్తాడు. ఇప్పుడు మీకు వచ్చిన ఈ 3 చార్ట్స్, 3 ఫస్ట్ అతన్ని సైట్ ఎట్లా బిల్డప్ చేశాడు, ఆ సైట్ నుంచి పబ్లిక్ని ఎట్లా డైవర్ట్ చేస్తాడు, ఆ పబ్లిక్ని డైవర్ట్ చేసిన ట్రాఫిక్ ద్వారా అతను రెవెన్యూ స్టోర్ చేస్తాడు. సో దీస్ ఆల్ లింకప్స్ వీ హ్యావ్ డన్ ఇట్. అతను కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఈజ్ అ కంప్యూటర్ గ్రాడ్యుయేట్, ఎంఎస్సి కంప్యూటర్ గ్రాడ్యుయేట్ చేశాడు. అంతా యూఎస్డిలో చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమాకి పోయి ఫస్ట్ షోలోనే మీరు మొత్తం రికార్డ్ చేసేసి
మీరు దాంట్లో పెట్టుకున్నారనుకో, ఇది టెలిగ్రామ్లో కానీ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ యాప్స్ వేర్ యూ కెన్ హైపర్ లింక్ పంపించవచ్చు, మొత్తం సెకండ్లో డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత అది డిలీట్ అయిపోతుంది. యు ఆర్ అనానిమస్, ఈజ్ అనానిమస్, బట్ యూ విల్ గెట్ ద యూఎస్డిటీ. యూఎస్డిటీ ఈజ్ ఆల్సో అనానిమస్. నో ఈ మూవీ రూల్స్కి తర్వాత మిగతా హెచ్డి ఉన్నాయి కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ రూల్స్, తమిళ్ మూవీ ఎంబీ, హెచ్డి హబ్ ఫర్ యూ, ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి. వాటిని అదంతా తమిళనాడు అక్కడ నుంచి ఆపరేట్ అవుతున్నాయి. వాటిని కూడా మేము లెటర్ రాస్తాము, అక్కడ నుంచి కూడా డౌన్. ఇతని ఐబామాన్ని మొత్తం టోటల్గా ఇతని ద్వారానే, ఇతని యొక్క క్రెడెన్షియల్స్ ద్వారానే డౌన్ చేయించడం జరిగింది. ఇప్పుడైతే ఎక్కడ కానీ ఇతను ఏమంటాడంటే నా ఐబొమ్మ, ఇప్పుడు డొమైన్ ఉంది కదా, ఐబొమ్మ డొమైన్లో కొన్ని వేల ఐబొమ్మలు డొమైన్స్ తయారు చేసుకోవచ్చు. దానికి ఓన్లీ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. ఐబొమ్మ ఈ, ఐబొమ్మ ఐ, ఐబొమ్మ యు, ఐబొమ్మ ఇంకో బొమ్మ, ఎన్నైనా కొన్ని మిలియన్స్ ఆఫ్ డొమైన్స్ పెట్టుకోవచ్చు అని ఎక్స్టెన్షన్స్ అంటారు. ఈ డొమైన్స్ని ఎన్ని మిలియన్స్ అయినా పెట్టుకో, ఒకటే పేరు మీద ఎన్ని మిలియన్స్. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టుకోండి, ఇంకో కంపెనీకి మనకు అథారిటీ ఇవ్వరు, ఈ కంపెనీ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి మనకు ఆర్ఓసిలో. కానీ దీంట్లో మాత్రము రిజిస్టర్లో మాత్రము ఒక్క పేరు నుంచి ఎన్ని ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ ఐబొమ్మ 1 2 3, ఐబొమ్మ 1 2 3 4 ఎన్నైనా పెట్టుకోవచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఏంటంటే ఒక దాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఐబొమ్మ ఈ యొక్క కేసు వల్ల పాపులర్ అయిపోగానే చాలామంది ఐబొమ్మలు తయారు చేశారు అప్పుడే. అంటే దే ఆర్ యాక్చువల్లీ రైట్ ఉంది. నేను కూడా ఐబొమ్మ డాట్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు, బట్ దాన్ని ఏ ఎక్స్టెన్షన్ తీసుకున్నా, ఏ ఐడి తీసుకున్నా దాన్ని మీరు లీగల్గా వాడాలి. ఓకే సార్, ఐబొమ్మ చాలా కొంతమంది ఐబొమ్మలు పెట్టుకున్న తర్వాత వాళ్ళని కూడా వెరిఫై చేస్తాం, నిజంగా వీళ్ళు కూడా ఏమో స్ట్రీమింగ్ చేస్తున్నారా పైరసీ అని. కానీ వాళ్ళు ఓన్లీ దాన్ని ఏమంటారు రివ్యూస్ చేయడానికి ఇట్స్ లీగల్. రివ్యూస్ని ఒక సినిమా గురించి మాట్లాడడం. ఇప్పుడు మీరు ఒక కేసు గురించి, ఒక విషయం గురించి ఎంత అనాలిసిస్ ఇస్తారో వాళ్ళు ఇవ్వచ్చు, అది లీగల్. దానికి వీళ్ళు వాళ్ళు అదే మూవీ రివ్యూస్ వాళ్ళు మీ ట్రాఫిక్ని మధ్యలో ఆపి డైవర్ట్ చేసేసి బెట్టింగ్ యాప్స్కు తరలించాలనుకుంటే హీ కమ్స్ అండర్ ద లా నెట్. అంటే సైట్లు ఎన్ని అన్నది ఇంకా దాంట్లో డేటాలో రిట్రీవింగ్లో వస్తుంది, ఎన్ని సైట్లన్నీ వచ్చింది. అది మొత్తం చాలా డేటా ఉంది, మిలియన్స్ ఆఫ్ బైట్స్ ఆఫ్ డేటా ఉంది. మేము మొన్న చూపించాం కదా సార్, అప్పుడు సిపి గారు చూపించినప్పుడు చాలా అనాలిసిస్ చాలా టైం పడుతుంది అది. దాని తర్వాత ఇప్పటి వరకు అరౌండ్ మోర్ దాన్ 20 crores అయితే సంపాదించినట్టు దాంట్లో ఉన్నాయి. 3 crores అయితే ఆల్రెడీ అతన్ని నెట్ బ్యాంక్లో ఉన్నవి సీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ. అప్పుడే మీకు సార్ సిపి గారు పెట్టినప్పుడే. ఇప్పుడు ఇంకా అనాలిసిస్లో ఇంకా మొత్తం చెప్పడం ఏంటంటే రేపు పొద్దున ఇంకా ఏఐ అండ్ Web3 అనే ఒక టెక్నాలజీ వస్తుంది. అంటే అది మీకు కూడా తెలిసి ఉంటుంది. Web3 టెక్నాలజీ వచ్చినప్పుడు ఇప్పుడు మనం Web2లో ఉన్నాం. అంటే ఏదైనా సార్ 2 dimension దాంట్లో ఉన్నాం, Web2లో ఉన్నాం. Web2లో నుంచి Web3కి వెళ్ళిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చాలా టఫ్ అవుతుంది, ఇంకా ట్రేసింగ్ అనేది చాలా అనానిమస్ అవుతుంది అని. తర్వాత ఏఐ యూజ్ చేస్తే ఇప్పుడు చూసిన అందరిది సినిమా యాక్టర్స్ది, పాపులర్ ఫిగర్స్ అందరిది ఏఐ ఫిగర్స్ వస్తున్నారు. అది వాళ్ళకి ఇస్తున్నారు, నిజంగా ఇచ్చి వాళ్ళదా లేకపోతే వేరేవాడు చేసిండా ఏం లేకుండా అయిపోతుంది. ఇంకా చట్టాలు క్లియర్గా రావాలి. సో అండ్ టెక్నాలజీ మనం కూడా, మా డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ పెరుగుతూ ఉంది. మాకు కూడా ఇప్పుడు మేము ఫర్ ద లాస్ట్ 4-5 days వీ హైర్డ్ అవర్ టెక్నాలజీ కంపెనీ. వాళ్ళు కూడా చాలా డిసిఫర్ చేశారు. వాళ్ళు డిసిఫర్ చేస్తే కూడా సార్ వాళ్ళు అదే అంటున్నారు, సార్ ఇట్స్ వెరీ టీడియస్ జాబ్ అండ్ వెరీ డీప్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా అని అంటున్నారు. ఎందుకంటే ఒక్కోసారి మాకు డేటా అంతా అక్కడ ఉంది, ఇక్కడ ఉన్న ఫిజికల్గా ఉన్న ఏది టెరాబైట్స్లో ఉన్నదే స్కాన్ చేసుకునే సరిపోతుంది టైం, అది ఉంది. సో ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ, అవి కూడా సీజర్కి పెట్టాము. ఒకటి ఇక్కడ ఏది ఎక్కడ పట్టుకున్నామో అక్కడ రెయిన్బో విస్టాస్లో ఒక అపార్ట్మెంటు,
దాని తర్వాత వైజాగ్లోది, తర్వాత ఇంకా కొన్ని ఏదో హౌస్ అదొకటి కూడా మనం సీజర్ చేస్తాం. అది నేను ఇప్పుడు చెప్పలేను, వాల్యుయేషన్ మీద బట్టి ఉంటుంది. నో అతనికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. యాక్చువల్గా దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. యాక్చువల్గా మేము అతనికి గెటింగ్ అప్ అనే ఒక సైట్ ఉంది, గెటింగ్ అప్ అనే యాప్ ఉంది. దాంట్లో ఈ హోస్టింగ్ సైట్ సంబంధించి మేము మన సైబర్ ఇన్స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టడం జరిగింది, ఎవరిది అని చెప్పేసి. ఈ ఒక మెయిల్ పెట్టి తప్పితే మెయిల్కి అతనే ఆన్సర్ ఇచ్చాడు. అసలు మాకు అప్పటి వరకు ఇతను ఐబొమ్మ తను రవి అని బ్యాక్గ్రౌండ్లో అప్పటి కూడా తెలియదు. మీకు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మాకు అడిగాడు. అంటే జనరల్ మాకు ఆధారాలు అడుగుతున్నాడంటే ఇతను ఏంటని మేము మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టాం. జనరల్గా మీకేం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నానంటే డౌట్ వచ్చింది మాకు. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. తర్వాత మీరు చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ ఓ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు, మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ, అసలు అతను దొరుకుతాడని మాకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికైతే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ ఒక డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది. ఆ నంబర్ ఫైండ్ అవుట్ అయిన CDR తెలుసు కదా, మీరు అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు. నేను వాళ్ళ భార్య గురించి మనకైతే మేము విచారణ కానీ ఇట్లా కానీ చేయలేదు. సో వాళ్ళ భార్య ఏమైనా ఇంకా కాంటాక్ట్లో వస్తే మాత్రం ఈమెకి అన్నీ తెలియవు, ఎప్పటికో విడిపోయారని చెప్తున్నాడు. అతను ఎప్పుడో విడిపోయారని చెప్తున్నారు. అతను హీస్ ఫ్రమ్ వైజాగ్. ప్రీవియస్ కేసు అయితే ఇప్పటివరకు లేవు ఇక్కడ. అదేంటి నేనేమన్నాను, నాకైతే తెలియదు. మద్దతు ఇచ్చిందా ఇయ్యలేదా నాకైతే. అదే యాక్చువల్గా వాళ్ళకి తెలుస్తలేదు. సినిమా చూస్తున్నారు కానీ వాళ్ళ డేటా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ డేటా ఎంత వాల్యుయబుల్తో, సినిమా ఒక 100 రూపాయలు పెడుతున్నావు, 1000 రూపాయలు పెడుతున్నావు అయిపోతుంది ఆ రోజుకు. కానీ నీకు లక్షల రూపాయల విలువైన డేటా పోతుంది నీకు. అది ఆలోచించు ఫస్ట్. ఈ లోన్ యాప్స్ లోన్ కాదు, ఇది లోన్ యాప్స్ కాదు, ఇవి మన బెట్టింగ్ యాప్స్ అంతా యూఎస్డిటీలో ఉంటుంది, అంతా క్రిప్టోలో ఉంటుంది. అంటే యూఎస్డిటీ ఈజ్ అది నిజంగా అది ఫియస్ట్ కరెన్సీ కాదు, క్రిప్టో కాదు అది. అంటే ఇప్పుడు అన్నీ అడిగాము, మీరు ఎవరెవరితో మీరు అన్నిటికి వస్తేనే మేము ఆల్రెడీ పోస్ట్ చేసాము, ఎవరెవరితో తీసుకున్నాము ఎక్కడ అంటే, సార్ వెబ్ ప్రపంచంలో మొత్తం ఉంది సార్, అక్కడ తీసుకోవచ్చు. నేను డైరెక్ట్గా కొంతమంది అమ్మితే నేను టెలిగ్రామ్లో కొనుక్కుంటా. ఇప్పుడు దొంగ బంగారం అమ్మడానికి ఉన్నాడు, దొంగ బంగారం అమ్మేటప్పుడు నేను కొనుక్కుంటాను అన్నప్పుడు కొన్నోడు కూడా తప్పే కదా. అమ్మేటోడు తప్పే, కొన్నోడు తప్పే, దుకాణం పెట్టుకున్నందుకు తప్పే. సో ఇక్కడ దుకాణం కూడా దొరికింది మనకి. ఇప్పుడు దొంగలు చాలా మంది ఉన్నారు అట్లా. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు కేసులో కానీ ఈ 3 కన్యాయాలు ఉన్నారు కదా, ఇప్పుడు ఏమన్నారు లేరు. మేము పట్టుకోవాలి, ఇక ఎక్కడెక్కడ పట్టుకోవాలి. ఒక్కొక్క కేసు చాలా లీడింగ్ వెళ్ళిపోతుంది. మీరు దాంట్లో కాంప్లిసిటీ అర్థం చేసుకోండి. ఒక కేసులో ఎంత కాంప్లిసిటీ ఉందో, ఎంతమంది కావాలి, ఎంతమంది ఎక్స్పర్ట్స్ కావాలి, ఎన్ని అవర్స్ ఆఫ్ వర్కింగ్ కావాలి, ఎంత టెక్నాలజీ కావాలి, ఎంత ఫిజికల్గా, అది కూడా అక్రాస్ ఇండియా చేయాలి. అక్రాస్ ఇండియా కాదు, అక్రాస్ వరల్డ్. ఇది యూ ఇమాజిన్ దట్ ద హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్. ఇప్పుడు దాంట్లో వాళ్ళ సిస్టర్ ఉన్నారు అక్కడ యుఎస్లో ఉంటారు. బట్ ఆమెకి ఇంతవరకు వచ్చినట్టు పంపించినట్టు మాకైతే ఏం లేవు. ఎందుకంటే ఈ యాక్చువల్లీ సోలో లైఫ్, టోటల్గా సోలో ఉన్నాడు. ఇక ద ఫ్రీ సోల్. విదిన్ ఎవ్రీ వీక్ 1 కంట్రీ ట్రావెల్ చేస్తూ ఉంటాడు అట్లా.
చెప్తాను. అది 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 తన బ్యాక్గ్రౌండ్లో పర్సనల్ విషయాల్లో మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈజీ మనీ అండ్ టెక్నాలజీ నా దగ్గర ఉంది. టెక్నాలజికల్గా అతను ఉంది. అతను కొన్ని జాబ్ చేయడానికి ఇప్పటికి కూడా అతను జాబ్ చేసి కష్టపడి చేద్దామనే ఒక ధోరణిలో లేడు. ఇప్పుడు ఉన్నాయి కదా కేసులు. ఈ కేసులన్నింటినీ మళ్ళీ మేము పీటీ వారెంట్ వేస్తాం ఇంకా ఇంకా తెలుసుకోవడానికి, వేరే కేసులలో ఏం చేశారో అని తెలుసుకోవడానికి, అంతే. ఇంకా వేస్తే ఆ తలకాయలు ఏం కనబడలేదు నాకు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము, దాని తర్వాత ఇవన్నీ చేశారు వాళ్ళు. క్రిటికల్గా ఏం లేదు. ఇదంతా మా ఎఫర్ట్. ఇదంతా లైఫ్ స్టైల్స్ చాలా వెరీ పాంపస్గా ఉంది. ఈ ట్రావెల్స్ ఎవ్రీ వీక్ టు కంట్రీ అండ్ హీ హాజ్ ఆల్రెడీ పర్చేస్డ్ ఇది మన సెయింట్ కిట్స్ కరీబియన్ ఐలాండ్స్లో పౌరసత్వం కూడా కొన్నాడు 80 లక్షలు పెట్టి, అంటే $1 lakh పెట్టి. ఏమో రాశారా? మనమైతే రాయలేదు, కానీ వాళ్ళు సోమటోగా తీసుకోవచ్చు. మాకు కూడా ఇంతవరకు రాలేదు. కాంటాక్ట్ చేసినట్టున్నారు, బట్ రిటర్న్గా అయితే రాలేదు మాకు. నిఖిల్ ఓన్లీ హీఈస్ ద సపోర్టర్. ఈ పోస్టర్ క్రియేట్ చేస్తాడు, అతనే పోస్టర్ క్రియేట్ చేస్తాడు. అతను కూడా మేము ఇంటర్వ్యూట్ చేయడం జరిగింది. పోస్టర్ క్రియేట్ చేస్తాడు. ఇంకా అతను ఏమాత్రం టోటల్గా ఎస్టాబ్లిష్ అయితే దెన్ విల్ గో ఫర్ అరెస్ట్ ఆల్సో. నో యాక్చువల్గా ఇండియన్ లాలో క్రైమ్ ఫారినర్ చేసిన క్రైమే. ఇండియన్ లా కెన్ గో టు ఎనీ కంట్రీ. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు అక్కడ మ్యూచువల్ లాటరల్ ట్రీటీ ఉండాలి. ఎంలాట్ అంటారు, మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీ అని. ఆ ట్రీటీ ఉన్న కంట్రీస్ ఆల్మోస్ట్ మన దగ్గర 100 దగ్గర ట్రీటీ ఉంది. నేను ఇంటర్పోల్లో చేశాను కాబట్టి నాకు తెలుసు. చాలా అన్ని పెద్ద కంట్రీస్తో ట్రీటీ ఉంది. ఇక్కడ కరేబియన్ కంట్రీస్లో ఏంటంటే అది చాలా అనానిమస్ కంట్రీస్. అవి అన్ని చిన్నవి అన్నీ, మొత్తం ఎల్బీ నగర్ అంతా, ఒక మాదాపూర్ అంతానే ఉంటాయి ఒక కంట్రీ. అట్లాంటివి అన్నీ కలిపి ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అవి. దాంట్లో ఇది సేఫ్ హెవెన్, ట్యాక్స్ తర్వాత ఏది నిన్ను అడగరు. సో మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్స్ ఆర్ రిసైడింగ్ దేర్. ఏంటి విచారణ సహకరించడం అంటే అది టెక్నాలజీ. ఇది ఇప్పుడు ఏంటంటే ఇది హార్డ్ ఇంట్రోగేషన్ కాదు. ఇట్ ఈస్ అ వెరీ సైకలాజికల్, వెరీ టెక్నికల్ అండ్ వెరీ డిజిటల్ ఓరియంటెడ్. డిస్ప్లే చేసుకుంటూ ఇగో ఇది నేను కాదంటావు, ఇగో ఇది సైట్ నీదే కదా, మరి దీనికి క్రెడెన్షియల్స్ నీవే ఉన్నాయి కదా అంటే దెన్ హీ విల్ షట్ హిస్ మౌత్, దట్స్ ఇట్. క్లోజ్ చేసినందుకు ఎవరు ఇచ్చారు మెసేజ్? అది అది నేను ఇప్పుడు చెప్పాను కదా, ఐబొమ్మ ఎక్స్టెన్షన్స్ ఎన్ని అని ఉండొచ్చు. అది అనానిమస్గా దాంట్లో మన స్ట్రీమింగ్ అవుతుందా? అయితే మాత్రం వాళ్ళది. ఇప్పుడు నీవు ఐబొమ్మ పెట్టుకోవచ్చు, ఐబొమ్మ సంథింగ్ XYZ పెట్టుకోవచ్చు. అది బ్రాడ్కాస్టింగ్ మెసేజ్ అంటున్నారు. మరి దాన్ని మేము కూడా దీంట్లో డీప్గా డిగ్గింగ్ చేస్తాం ఎట్లా అయిందని. దానివల్ల ఏం ఉపయోగం ఉంది నాకు అర్థమవుతలేదు. ఓకే, విల్ ఆల్సో లుక్ ఇన్ టు దట్. యా, వెరీ గుడ్ డిస్కవరీ.
అంటే పర్సనల్ మెంటాలిటీ అంటే ఇప్పుడు నేను సైకాలజిస్ట్ అయితే విలువలేదు, బట్ నాకున్న దాని ఇంటర్వ్యూషన్ నేను 3 సార్లు చేశాను. అంటే హీఈస్ వెరీ ఫ్రీలాన్స్ అండ్ హీఈస్ కాన్ఫిడెంట్ ఆఫ్ హీస్ టెక్నాలజీ.